హే గైస్, ఈరోజు న్యూ వీడియో అనమాట. సో గైస్, ఈ వీడియో చూడకముందైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చేస్తారా? ఇంకైతే వీడియో అయితే స్టార్ట్ చేయండి. మా కష్టపడిన చూపించడం జకని ఏంటి రాసించని చెప్పు. నువ్వు ఏంటి చెప్పు, నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేస్తావు, చేయరా, నువ్వు కూడా బాగుంటావు. అది కాదు జకని, నేను చెప్పుకున్నాకు ఒకసారి నీ బైక్ ఇస్తావు. ఏంటి బైకా? అసలు నీకు బైక్ నడపడం కూడా రా. లేదు జాకర్, నేను సైడ్లోనే బైక్ ఇస్తావా? జాగ్రత్తగా సించాను, సైడ్లోనే వెళ్ళు సరేనా? సరే, ఎక్కువ దూరం వెళ్ళాడు సించాను. సరే జాకర్, సరే బైక్ ఇచ్చేయి. సరే అమ్మయ్య, ఫైనల్గా అయితే జాకర్ అయితే బైక్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు నేనైతే సరదాగా బైక్ వేసుకొని నేనైతే సైడ్లోనే అయితే వెళ్దాం. ఇప్పుడు బైక్ అయితే కానీ నాకు బైక్ నడపడం అయితే వచ్చేది అనమాట. సరే గేట్ తెరచురా. రోడ్లో ఉన్నది సైడ్లోనే వెళ్ళండి. మజా వస్తుందో, ఆహా ఎంత మజా అంటే ఎంత మజా. అబ్బో అమ్మయ్య, ఇక్కడ ఏమైనబ్బా? ఇక్కడ ఎవరో యాక్సిడెంట్ అయినట్టుంది. ఆగు, ఒకసారి అంకుల్ని అయితే అడుగుద్దాం. అరే అంకుల్, వీడికి ఏమైంది? వీడికి వచ్చి యాక్సిడెంట్ అయింది. అవునా సించన్? బాగా అవుట్రా, తొందరగా అంబులెన్స్కి ఫోన్ చేయి. ఇంతకు అంబులెన్స్కి ఫోన్ చేసావా? నేను ఆల్రెడీ చేశాను తమ్ముడు, కానీ ఇంకా రావడంలో. అవునా సించన్, మీరు జాకర్కి ఫోన్ చేస్తా. సరే బ్రో, రోప్ హీరో వస్తానన్నా. ఎట్టురా? ఏంటి రోప్ చెప్పు. హలో జాక్, వచ్చే దారిలో మీ సించన్ కాడికి బైక్ ఇచ్చావు కదా, అట్లా సించన్ కాడికి అయితే యాక్సిడెంట్ అయింది. ఏంటి ఈ మాట్లాడుతున్నావు? యాక్సిడెంట్ అయినా? ఆగరా, వచ్చేస్తాను, ఒక 2 minutesలో వచ్చేస్తాను. సన్నా తొందరరా, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. సరే వస్తున్నా, ఆగు. అరే ఏం కారా, వస్తున్నారంట. ఏంటి? అవునా? రే ఏంట్రా, సించన్ గారికి యాక్సిడెంట్ అయిందంట, తొందరగా వెళ్ళిపోవాలి. ఆ దారిలో యాక్సిడెంట్ అయ్యానంట. నాకేమో చాలా చాలా భయం కూర్చుంది. నేను అరుచుకుంటూ ఉన్నా, అందుకని నేను సించన్ కాడికి అయితే బైక్ ఇవ్వని చెప్పాను. నేను నడుచుకుంటూ వెళ్ళాం కదా. ఫైనల్కి వచ్చేస్తా. ఊరే సించన్ గారికి నిజంగా యాక్సిడెంట్ అయింది. సించన్ లేకరా. అబ్బా నేను లేకలేను, తొందరగా అయితే అంబులెన్స్కి ఫోన్ చేయి. ఆగురా, చేస్తాను అంబులెన్స్కి. ఇంటికని చెప్పారా బైక్ వద్దు ఇంకోసారి నీకైతే బైక్ అడగనులే. సరే అందుకని చెప్పాను కదా, బైక్ ఒట్రా అని చెప్పేస్తాను, అనవసరంగా చెప్పేస్తాను. ఆగు, అంబులెన్స్కి అయితే ఫోన్ చేద్దాం. 108 అయిన డైల్ చేద్దాం. 108 అంబులెన్స్ నెంబర్. హలో అంబులెన్స్, నేను చెప్పు. ఇక్కడ వచ్చే దారిలో ఒక చిన్న బాబుకి యాక్సిడెంట్ అయింది. నేనైతే నీకైతే లొకేషన్ షేర్ చేస్తాను, ఇక్కడికి వచ్చేయి. సరే జాక్, వచ్చేస్తున్నా. ఇక్కడ ఎవరు, అతని పేరేంటి? సించన్ సార్ బైక్ యాక్సిడెంట్ అయింది. ఏంటి? అవునా? ఆగు, ఒక 5 minutesలో వచ్చేస్తానులే. సరే బాయ్. అమ్మో, ఇక్కడ వచ్చే దారిలో సించన్ గడికి యాక్సిడెంట్ అయిందా? ఏంటి? ఆగు, ఇంకైతే వచ్చేస్తే సించన్ నువ్వే కంగారు పడవద్దా, అంబులెన్స్ అయితే వచ్చేసింది. హలో సించన్, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, అంబులెన్స్ వచ్చేస్తుంది. నోబిట ఏమైనా నువ్వు చూసుకో. సించన్ గారికి యాక్సిడెంట్ అయినారు కదా, దాని బ్రెయిన్ వచ్చేసి డ్యామేజ్ అయింది. ఏంటి? అవునా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాను. నువ్వు ఇక్కడ ఉంది సన్న, ఇంకా 2 hours అయితే మరి ఆపరేషన్ అయితే చేయాలంటే 1 lakh 10 lakhs అయితే. ఇంటి 10 లక్షల ఎంతైనా పర్వాలా, ఆపరేషన్ చేపి తీసుకో డబ్బులు.
సరే నేను సించాన్ కాడికి ఎక్కించి అంబులెన్స్కి తీసుకెళ్తా. సరే అమ్మా, అంబులెన్స్ అయితే వెళ్ళిపోతుంది, ఈ జాగ్రత్తగా రా. అమ్మా, ఫైనల్గా అయితే వచ్చేసి అంబులెన్స్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సించాన్ గారికి అయితే ఆపరేషన్ చేపిస్తున్నా 10 lakhs అయింది అనమాట. ఎంతైనా పర్వాలేదని చూపిస్తా. ఇంకోసారి ఇవ్వను, బండి అయితే అస్సలు ఇవ్వను గైస్. ఎన్నిసార్లు చెప్పిన బైక్ వడ్రా నీ వయసులో బైక్ నడుపు చూసే గైస్ అట్లా అయిందో. ఈ విషయం పాపకి తెలిస్తే ఇంకంటే, మామ ఈ విషయం పాపకి తెలిస్తే ఇంకంటే. బాబాయ్ ఏడున్నారబ్బా? ఇక్కడ లేడు. బాబాయ్ ఈ విషయం తెలిస్తే ఇంకంటే నేను చంపుతాను. ఏం జాక్? సించాన్ గ్రౌండ్లో ఆడుకుంటుంది. నేను ఎలాగోలాటో చెప్పేశాను. యాక్సిడెంట్ అయ్యారు ఏదైనా చెప్తే ఇంకంటే నా పని అంటే. అమ్మో, 2 hours అయితే ఆపరేషన్ అయితే అయింది. అంబులెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నాయి. నోబిటారు, ఇంకా నోబిటా మీ సించాన్ కాదు, ఆపరేషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక 2 hours అయింది ఆపరేషన్ అవ్వాలంటే. ఎంత టైం అయినా పర్వాలేదు, తొందరగా ఆపరేషన్ చేయించుకో. సరే నేను వెంటనే చేసేస్తా. సరే, అయినా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే నోబితా అయితే కంగారు పడవద్దు అన్నారు. వెళ్ళి కాసేపు జిమ్ చేసుకుంటాను. వెళ్ళి గైస్ నేను కాసేపు అయితే జిమ్ అయితే చేసుకుంటాను. కాసేపు అన్న జిమ్ అన్న చేసుకుంటాను. ఓకే, నేనైతే 2 speedలో పెట్టుకున్నాను. కాదు 2 speed ట్రెడ్మిల్ కాకుండా అవే చేస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి బా? ఇక్కడ డంబుల్స్ కూడా ఉన్నాయి. అది లిఫ్ట్ చేసి ఆ రాడ్ని కూడా లిఫ్ట్ చేయగల చూడు. ఈ ట్రెడ్మిల్ అయితే చూద్దాం గైస్. ఈ ట్రెడ్మిల్ కూడా అయితే చాలా బాగుంది, చాలా అయితే నచ్చింది. 1 hour later. అమ్మ, గంట అయింది. మళ్ళీ నోబిటా ఫోన్ చేసింది. హలో జాక్, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సించాన్ గారు ఆపరేషన్ అవ్వాలంటే ఇంకొక 1 hour ఉంది. సరే అప్పుడు మీ సించాన్ కూడా మామూలు మనిషిలాగా అవుతారు. ఎందుకంటే మీ సించాన్ గారు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యాయి కదా, బ్రెయిన్ అయితే పనిచేసేలా చేస్తాను. సరే నోబిటా బాగానే చేస్తున్నావు. అవును జాక్. అమ్మాయి ఆపరేషన్ అవ్వాలంటే ఇంకొక 1 hour ఉందన్నమాట. ఇంకొక 1 hour ఉందన్నమాట. 2 hours later. అరే అమ్మా, నోబిటా చెప్పు ప్లీజ్. హలో జాక్, చెప్పు నోబిటా. ఈ సించాన్ గారు ఆపరేషన్ అయితే అయిపోయింది. అవును నోబిటా, నేను ఒక 5 minutesలోనే వచ్చేస్తున్నా. సరే జాక్. అమ్మో, సించాన్ గారికి అయితే ఆపరేషన్ అయితే అయిపోయింది. సించాన్ గారికి అయితే ఆ మసాలా ఫుడ్ ఐటమ్స్ తినిపివద్దు, హెల్దీగా ఫుడ్ ఐటమ్స్ ఊరే. బాబాయ్కి తెలిస్తే ఇంకంటే. పరంగా సించాన్ గారిని అయితే తీసుకొద్దాం. సించాన్ గారిని అయితే ఎలా ఉన్నారో ఏంటో. సించాన్ గారు మామూలు మంచిగా ఉన్నారా? పడగస్ మనమైతే వెళ్దాం. హాస్పిటల్ అయితే కొద్ది ముందు వెళ్ళాలి. స్ట్రైట్ పోలి గైస్ హాస్పిటల్ అంటే. అది వేరే అంబులెన్స్. హాస్పిటల్ అయితే కొద్దిగా ముందు పోతే అదే గైస్ హాస్పిటల్ వైట్ కలర్ ఉంటుంది కదా, హాస్పిటల్. నోబిటా చెప్పుతా. సించాన్ నువ్వు బాగానే ఉన్నా? నేనైతే
నేనైతే బాగానే ఉన్నా కానీ కొద్దిగా నీరసం నీరసించే జాగ్రత్తగా ఎక్కరైతే ట్రైన్ వస్తుంది లేకపోతే నేను గుర్తొస్తుంది. సర్లే పడరా సించాను మనమైతే ఇంటికి సరే జాకని సరే మనమైతే ఇంటికి వెళ్ళాను. ఇంకా నుంచి నేను ఇంకా బైక్ అడగను. నువ్వు ఎలా పట్టాలో నడిపేవరా సించాను. సారీ జాక్ అన్నయ్య, సారీ నాకు ఈ ఒక్కసారి క్షమించు. సర్లేరా సించాను సర్లే, ఇంకోసారి అట్లా వెళ్ళవురా. అయినా నీకు బ్రేక్స్ వేయడం వచ్చా? నాకు బ్రేక్స్ వేయడం రాడు, అందుకని ఆ కారు ఉంది కదా ఆ కార్ పై మీద గుద్దేసా. ఏంటి అవునా? పడరా సించాన్, ఇంటికి వెళ్ళాక కాసేపు అయితే రెస్ట్ తీసుకో సన్న. ట్యాబ్లెట్స్ అయితే మందులు అయితే రాసిచ్చారు, ఆ మందులు వేసుకో సన్న. అప్పుడు నీకేంటంటే నీకు నొప్పి అన్నీ తగ్గిపోద్ది. కాసేపు రెస్ట్ తీసుకో. సరే సరే జాక్ అన్నయ్య సరే రాసించారు. ఫస్ట్ నువ్వు హెల్దీ ఫుడ్ తినాలి సించాన్ రా. నువ్వైతే ఫుడ్ తిన్నాను జాక్ అన్నయ్య, నేనైతే ఫుడ్ తినేసా. సించాన్ వచ్చి పడుకో. కాసేపైతే డాక్టర్ గారు అయితే చెప్పారు కాసేపు అయితే రెస్ట్ తీసుకోమన్నారు, రెస్ట్ తీసుకో సన్న. సరే అమ్మయ్య, మన సించాన్ అయితే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నారనమాట. కొద్దిసేపుగా లేచి ఏదైనా హెల్దీ ఫుడ్ అయితే తినిపించాలి. సో గైస్ ఇదే అన్నమాట ఈ వీడియో నచ్చితే మీరైతే కామెంట్ చేయండి గైస్. నచ్చితే ఈ వీడియోలోనూ మీరైతే వీడియోకి ఒక లైక్ అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి గైస్. ఇంకా ఎందుకు మజాక బాయ్. బాబాయ్ ఏ జాక్ ఏమైంది? సించాన్ గారు యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంట్ అయిందా? అవును, ఇప్పుడే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి తగ్గిందంటది. కాసేపు అయితే సించాన్ అయితే రెస్ట్ తీసుకున్నారు. అవునా జాక్? సరే నేను వెళ్ళి పని చేసుకుంటాను. సరే బాయ్.